దేవుడు ఉన్నాడు. ఎట్లా అంటే ఆకాశం ఉంది కదా, కాబట్టి దేవుడు ఉన్నాడు. మనం తెలుసుకోవాలి. భూమి ఉంది కదా, మనము తెలుసుకోవాలి. ఇవన్నీ ఎవరు చేసినారంటే సర్వశక్తి గల దేవుడే చేసినాడు. ఈ భూమి కూడా ఒక విశ్వంలో వేలాడబడడం, ఇది చాలా మనకోటి పెద్దగాని కనిపిస్తుంది, కానీ ఇది దేవుడు చేసినదే. ఇది అక్కడికి పోయి చూస్తే చిన్నగా కనిపిస్తుంది. చంద్రుడి మీదకి వెళ్ళి చూస్తే, మనం ఇక్కడ ఉండి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. అరే ఇంకా ఏం లేదేమోలే, ఇంకా ఏమి విశ్వం లేదేమోలే, ఇంకా ఏం గ్రహాలు లేవేమోలే అనుకుంటాం. ఏదో జరుగుతుంది. మనిషి ఉన్నాడంటే ఈ సృష్టిలో మనిషిని దేవుడు చేసినాడు. అంత లేని మనిషి రాడు. మనిషి జీవరాశులు రావు. మొత్తం పైన ఏదో జరుగుతుంది. దేవుడు ఏదో చేస్తున్నాడు. దేవుడు ఏమో చేస్తున్నాడు. అది మానవుడు తెలుసుకోలేని పని చేస్తున్నాడు. మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ప్రతి గ్రంథంలో జీసస్ కనిపిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు లక్షణములు కనిపిస్తున్నాయి. దేవుడు కనబడుతున్నాడు. దేవుని గురించి రాయబడింది. ఆత్మ ప్రేరేపణ ద్వారా, దైవ ప్రేరేపణ ద్వారా రాయబడిన గ్రంథాలు మనకు ఆయన గురించే తెలియచేస్తూ ఉన్నాయి. చాలా వరకు యేసుక్రీస్తుని గురించే తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి జాగ్రత్తగా ఆలోచించాలి. మానవుడు అనేవాడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుణ్ణి కనుక్కోవాలి. దేవుణ్ణి కనుక్కో, దేవుణ్ణి చూడు, దేవుని గురించి ఆలోచించు. దేవుడు ఈ సమస్తమును చేసినవాడు. కాబట్టి దేవుని గురించి ఆలోచన చెయ్యి. దేవుని తలంచు. ఏదో జరుగుతుంది ఇక్కడ. మనుషులు ఇంత లోకాన్ని చూసి ఎక్కడ పోతున్నారు? మరణించడం ద్వారా వాళ్ళు ఈ లోకంలో లేకుండా పోతున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఈ లోకంలో ఎన్నో పనులు చేసినవారు, అద్భుతంగా ఉన్నవారు, ఈ లోకాన్ని ఎంతో అనుభవించిన వారు, ఈ గాలిని శ్వాస తీసుకున్నవారు, చూసినవారు మళ్ళీ లేరు. ఎక్కడ పోయినారు వాళ్ళు? ఎక్కడ పోతున్నారు? ఏదో జరుగుతుంది. ఏదో జరుగుతూ ఉంది. ఏదో జరుగుతుంది. అందుకని మనుషులు జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు ఉండవు, ఈ లోకాన్ని విడిచిపోతావు. ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా, పుట్టబోతున్న వారు కూడా
వస్తున్న వారు కూడా ఏదో జరుగుతూ ఉంది. కాబట్టి సర్వశక్తి గల దేవుని గురించి ఆలోచన చేయాలి. లేదు నేను తిన్నాను, ఉన్నాను, అయిపోయింది, వెళ్ళిపోతా అని అనుకుంటే నీవు దేవుణ్ణి మిస్ అవుతావు. దేవునితో నీవు సంబంధం కోల్పోతావు. సర్వశక్తి గల దేవుని నీవు గ్రహించలేకపోతావు. కాబట్టి ఏదో ఉంది, దైవం ఉంది, దేవుడు ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడు. ఆలోచన చేయండి, ఆలోచించండి. ప్రతిరోజు కొంచెమన్నా కొంచెం, కనీసం 1 గంట సేపన్నా దేవుని గురించి ఆలోచించండి. ఇదేమి ఇట్లా ఉంది, ఈ ప్రపంచం ఏంది, ఈ మనుషులేంది, ఇంత అద్భుతమైన మనిషి ఏంది, పుడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? గ్రహించండి. అప్పుడు నువ్వు దైవం గురించి తెలుసుకుంటావు, దేవుని గురించి తెలుసుకుంటావు. ఇది మనిషికి చాలా 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 ముఖ్యం. మనిషికి చాలా ముఖ్యం. చూడండి, అందుకని దేవుని గురించి తెలుసుకోండి. ఈ చిన్న వీడియో ద్వారా మానవులకు ఆలోచన దేవుని మీద ఉండాలా, దేవుని గురించి తెలుసుకోవాలా అని నేను ఈ చిన్న వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మానవుడు వృధాగా పోకూడదు. దుష్ట శక్తులను గ్రహించాల, దేవుణ్ణి గ్రహించాల. మానవునికి ఇది చాలా ముఖ్యం. నా నంబర్ 6304819565.